నమస్తే అండి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి నిహాల్ గారు. ఎస్ సార్, ఇప్పుడు ఆ, అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ ఉంది సార్. ప్రెస్ మీట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సహజము. కానీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇక్కడ రిపోర్టర్ అనేది ఒక కీలక క్వశ్చన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దాకా నా మంచితనమే చూశారు, ఇప్పుడు నా కోపం చూస్తారని ఆ, చంద్రబాబు నాయుడు గారు చెప్పారంట. ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆన్సర్ అంబటి రాంబాబు గారిని అడగడం జరిగింది. సో అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే ఈ క్వశ్చన్కి, ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు గారు మంచితనమే చూశారు, ఇప్పుడు నుంచి కోపం చూస్తారని చంద్రబాబు నాయుడు గారు అన్నారని రిపోర్టర్ అంబటి రాంబాబు గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే, మేము ఎప్పుడో చూసాం, ఇందిరాగాంధీని వెన్నుపోటు పొడిచినప్పుడు చూసాం, సీనియర్ ఎన్టీఆర్ని వెన్నుపోటు పొడిచినప్పుడు చూసాం, అది మేము అప్పుడే చూసాం, ఇప్పుడేంటి ఆయన కోపం చూసేదని అంబటి రాంబాబు గారు అన్నారు. ఈ వెన్నుపోటు చెప్పిన తర్వాత అసలు ఏం జరుగుతుంది, అసలు ఏ ఉద్దేశంతో అన్నారంటారు ఆయన? మాకు ఒక సామెత ఉందండి. పాడిందే పాడరా పాచిపళ్ళ దాసరి అని ఒక సామెత ఉంది. ఇక్కడ క్షమించండి, అది ఎవరన్నా ఒక కులాన్ని అనడం కాదు, అది ఒక సామెత అండి. అంటే పని లేని వాడు చెప్పిందే ఏదో చెప్పుకుంటుంటారు. చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా వెన్నుపోటుదారు అంటే వాళ్ళంత మూర్ఖులు ప్రపంచంలో లేరండి. ఉమ్, ఇప్పుడు వెన్నుపోటు అంటే ఏమంటే నమ్మించి మోసం చేయడము అని అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని అలా నమ్మించి మోసం చేసి ఉంటే ప్రజలు ఆయన్ని అంగీకరిస్తారా? అది ఓకే. ఎప్పుడు 95లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వీళ్ళు అంటున్నారు. 95, 2005, 2015, 30 ఏళ్ళండి. 30 ఏళ్ళు రాజకీయాల్లో ఏకధాటిగా చంద్రబాబు నాయుడు గారు పాలక పక్షంలో ఉన్నాడు, ప్రతిపక్షంలో ఉన్నాడు. ఈ ఈ మధ్య కాలంలో ఇప్పుడు ఆయన 95లో ముఖ్యమంత్రి, 99లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. అవును. మళ్ళీ 2009లో ఆయన తిరిగి ఎన్నికల్లో గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన అకాల మరణం వల్ల రోషయ్య గారు ఒక సంవత్సరం రోజులు ఉన్నారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఈ పీరియడ్ లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఇప్పటి వరకు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, అంటే రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి గారు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నలుగురు ముఖ్యమంత్రులు చేశారు ఈ ఈ పీరియడ్ లో, ఈ 30 ఏళ్లలో. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా ఆయనే, ప్రతిపక్ష నాయకుడు ఆయనే. వెన్నుపోటుదారైతే ప్రజలు ఈ 30 ఏళ్ళు ఆయన ఆదరిస్తారా? దానికి చెప్పాలండి. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు జ్ఞానము బుద్ధి ఇవేదన్నా ఉన్న వాళ్ళైతే, ఈ బుద్ధి జ్ఞానం ఎందుకంటానంటే, ఒక ఆరోపణ చేసేటప్పుడు ఆలోచించి చెయ్యాలి. ఇది నిన్న జరిగింది మొన్న జరిగిందో మాకు అర్థం కాక చెప్పాను. 30 ఏళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో ఎవరికి రానంత మెజారిటీ సాధించారు. 164 సీట్లు వచ్చాయి కూటమి ప్రభుత్వానికి. ఇప్పటి వరకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పటికి ఎవరు సాధించలే. నూట 151 స్థానం సంపాదించారు. ఆ రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి రికార్డు అనుకుందాం. ఇప్పుడు ఆ రికార్డును కూడా బ్రేక్ చేశారు చంద్రబాబు గారు. సార్, కానీ ఎన్ని అంబటి రికార్డు రాంబాబు గారు బ్రేకులు చేస్తూ అంబటి రాంబాబు ప్రజల గారు అంబటి రాంబాబు గారు సార్ ఇంకో మాట అనడం జరుగుతుంది. సో లోకేష్ చంద్రబాబు గారు అధికారం ఉందని ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నారు. ఇటు పోలీసులను బాగా ఉపయోగించుకుంటారు, అటు మీ కార్యకర్తలనే రెచ్చగొడుతూ ఏదైనా మళ్ళీ మేము తిరిగితే మళ్ళీ మా పైన మళ్ళీ కేసులు పెట్టి మళ్ళీ ఇది చేస్తున్నారు. ఇంత హీనంగా మీరు పోలీసులను వాడుకుంటున్నారని అంబటి రాంబాబు గారు అంటున్నారు. మీరు చెప్పింది అర్థమైందా? పోలీసులను వాడుకుంటూ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నాము అనేది వాళ్ళ ఆరోపణ. అవును. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి లాగా పోలీసులు కానీ కూటమి ప్రభుత్వంలో వాడుకొని ఉంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి కానీ పోలీసుల్ని వాడుకొని ఉంటే అంబటి రాంబాబు గారు కూడా అక్కడ లోపల ఉండాల్సిందే. అందరి మీద కేసులు పెట్టి లోపల వేయించేవాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య ప్రియులు, ప్రజాస్వామ్యవాది. రెండోది, ఆయనకి సామాజిక స్పృహ ఎక్కువ, సామాజిక చింతన ఉంటుంది, ధర్మాన్ని ఆచరించే ఉత్తమమైన నాయకుడు.
చట్టం తన పని తను చేయాలన్న ఆలోచన తప్ప, చట్టాన్ని అధికారం ఉన్న ప్రభుత్వం చేతుల్లోకి తీసుకోవాలన్న ఆలోచన ఏ కోశాన లేదు. అట్లయితే ఏందో ఎంతసేపు అండి, ఏదో ఒక కేసు పెట్టి లోపల వేయచ్చు కదా. ఎవరు తప్పుడు కేసు కూడా పెట్టచ్చు భారతదేశంలో. మన దేశంలో తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు కాదండి. ఇప్పుడు వచ్చినవి కాదు, నా చిన్నతనంలో కూడా చూశాను. నాకు ఇప్పుడు 68 ఏళ్ళు. నాకు ఒక 6 7 ఏళ్ళు 10 ఏళ్ల వయసులో కూడా, ఆ రోజుల్లో కూడా రాజకీయ నాయకులు తప్పుడు కేసులు పెట్టి మా ఊర్లో పెనుమూరులో అరెస్టులు చేయించడం నాకు తెలుసు. వింటుంటా మా నాన్న వాళ్ళు మాట్లాడుతుంటే, తర్వాత చూశాను. కాబట్టి చిన్న ఊర్లలోనే తప్పుడు కేసులు పెడుతుంటే, అధికారం ఉన్న మేము తప్పుడు కేసులు పెట్టి అంబటి రాంబాబు గారిని లేదా రోజా గారిని ఎక్కువ మాట్లాడే వాళ్ళందరూ లోపల వేసి ఉండమా? వేయమండి. ప్రజలకు జవాబుదారి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఒక ధర్మకర్తలాగా వ్యవహరిస్తున్నారు తప్ప, అధికారం నాది అని ఎప్పుడు ఆయన అధికారాన్ని చెలాయించలేదు. ఎక్కడో సరదాగా మాట వరుసగా ఏదన్నా అంటుంటారు, బాబు మీరు నన్ను ఇంకా చూడలేదని. చంద్రబాబు అది పెద్ద మాట. ఆయన ఎంత చూసినా క్షమించి వదిలేస్తానే ఉంటారండి. ఆయన క్షమాగుణం ఎక్కువ ఉన్న రాజకీయ నాయకుల్లో నంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు. నేను అందరిని చూసి చెప్తున్నాను. నాకు నీలం సంజయ్ రెడ్డి గారి నుంచి తెలుసండి. ఓకే. అంటే నేను పుట్టింది 56లోనే అనుకోండి. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. తర్వాత 77లో నేను యువ జనతాలో తిరుగుతూ ఆయనతో పాటు కలిసి తిరిగాను. అక్కడ పివి నరసింహారావు గారు, ఆ కాలం నుంచి తెలుసు. అంతో ఇంతో ప్రతి లీడర్లో గ్రూపిజము, లేదా వాడు ఆ రోజు ఇలా చేసేవాడు కథ చూడండి అనే లక్షణం ఏదైనా ఒకటి ఉండొచ్చేం, కానీ అలాంటిది ఏమీ లేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. నిజం ఇదే, నేను వాస్తవంగా చెప్తున్నా. ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు ఆహా పోలే వదిలే అని మనం ఎందుకు ఎందుకు ఉన్నాలే పోయే సుధాకర్ రెడ్డి మనతో పాటు ఉన్నాడు కొన్నాళ్ళు, ఏదో తెలిసో తెలియక చేసాడు వదిలే అంటాడు. అలా కాకుండా పట్టకు రండి, వాడి మీద ఏదో కేసు పెట్టండి లోపల, ఇట్లా చేయదండి. అది జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంటుంది. ఆయన ఓకే. మాట వినకపోతే లేపేస్తాడు మనిషినే. చంద్రబాబు గారు క్షమించి వదిలేస్తాడు. ఈ ఇద్దరు నాయకులకున్న తేడా అది. ఓకే. అంబటి రాంబాబు గారు ఒకసారి మీరు చరిత్ర చదువుకోండి, అన్ని విశ్లేషించండి, చూడండి. అప్పుడు మీకు అర్థమవుతుందండి. రాంబాబు గారు ఊరికే రోడ్ల మీద డ్యాన్సులు వేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడడం మంచిది కాదు. మీరే ఒకసారి విశ్లేషిస్తే అర్థం అవుతుందని నేను ఆయనకు కూడా చెప్తున్నాను. ఓకే. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.